మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో జీసీసీ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. నియంత పాలన కొనసాగిస్తున్న ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి అందరినీ కూడా జన్ ధన్ ఖాతా అని మీరు పదే చెప్పుతూ దేశ ప్రజలందరినీ కూడా 15 లక్షల రూపాయలు కాలాధన్ पीछे भारत को लाके तुम लोगों को सबको बांटूंगा बोल के आपने वादा किया नरेंद्र मोदी साहब. आज आप 15 लाख रुपया किसका अकाउंट में गिरा? एक बार आप मन से सोचो. मन की बात कर रहे ना आप हमेशा. मन की बात नहीं है कि आप जनता के साथ बात करने के लिए आज आप नारे. ఇంకొక విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే స్థానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాలకు సంబంధించిన రఘునందరావు ఇక్కడ ఉన్న గౌరవం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పైన పిచ్చి కూతలు కూస్తున్నారు కదా, మరి నీకు బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వం పైన మీరున్నారు కదా. సేమ్ సమయానికి అదే స్థలంలో అదే లక్షపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయల ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూకుతున్నావు కదా, రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో. కేంద్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో గతంలో